మిత్రులారా, మన ప్రియతమ దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? ఒకనాటి బంగారు చిలుక నేడు అవినీతి, జాతివాదము, ఉగ్రవాదములతో పీడించబడుతోంది. అరాచకత్వం వైపు వేగంగా పరుగులు తీస్తూ ఉన్న మన దేశ సమస్యలకు పరిష్కారమే లేదా? ఉంది, నిజమే. ఒక సత్ఫలితాలనిచ్చే పరిష్కారం ఖచ్చితంగా ఉంది. ఒక సగటు భారతీయునిగా ఈ విషయాన్ని మేము మీకొక ఉపమానంతో వివరిస్తాం. మన ఆర్థిక వ్యవస్థ ఒక బహుళ అంతస్తుల భవనం అనుకోండి. పైన నీళ్ల ట్యాంకు అంటే ప్రభుత్వపు ఖజానా ఉంది. ఈ ట్యాంకు నుంచే ప్రాధాన్యతను బట్టి భవనంలోని అన్ని అంతస్తులకు నీరు సరఫరా చేయబడుతుంది. అయితే ఇదేమిటి? ఇక్కడ ట్యాంకులో కావలసినంత నీరే లేదు. ఎందుకిలా? క్రింద ఉన్న నీటి నిల్వస్థానంలో అయితే నీరు ఉంది. నీటిని పైకి పంపించే పంపులు కూడా పనిచేస్తున్నాయి. అయినా పైన ఉన్న ట్యాంకులో కావలసినంత పరిమాణంలో నీరు ఎందుకు రావడం లేదు? అరే, నీటిని పైకి తీసుకువెళ్లే ఈ గొట్టాల నుండి నీళ్లు భారీ పరిమాణంలో కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గొట్టాలన్నీ పాతబడిపోయాయి, పుచ్చిపోయాయి, చిల్లులు పడ్డాయి. ఈ పంపు మరియు ఈ గొట్టాలే మన దేశము యొక్క పన్ను విధింపు వ్యవస్థ. ఇదే మన స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాన్నిస్తుంది. ఇలా కారిపోవడం వల్ల, అంటే పన్ను చోరీ వల్ల, చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు బదులుగా సమాంతర ఆర్థిక వ్యవస్థయే బలోపేతమవుతూ ఉంది. ఇది పాలన వ్యవస్థ యొక్క ఆదాయానికి ప్రధానమైన అడ్డంకి అయి కూర్చుంది. ఇలా కారిపోతున్న దానికి, లీకేజ్కు సంబంధించి ఏ లెక్కలూ లేవు. అందుకే ఇది ఖాతాలోకి చేరనిది, అన్అకౌంటబుల్. దీనిని నల్లధనం అని కూడా అనవచ్చు. మరోవైపు ట్యాంకులో ఉన్న నీరు కూడా అన్ని అంతస్తులకు పూర్తిగా చేరడమే లేదు. సరఫరా చేసే గొట్టాల చిల్లుల నుంచి కూడా నీరు కారిపోతూ ఉంది. ఇదే అవినీతి. పైనుంచి 100 రూపాయలు పంపిస్తే క్రిందికి 10 రూపాయలు కూడా చేరదు. ఈ అవినీతి వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో పాలన వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? బయటి నుంచి ట్యాంకులతో నీరు తీసుకువచ్చి క్రింద ఉన్న నీటి నిల్వస్థానంలో పోస్తూనే ఉంది. ఇలా చేసినట్లయితే పైన ఉన్న ట్యాంకుకు నీరు తగిన పరిమాణంలో చేరుతుందన్న ఉద్దేశంతో. హాస్యాస్పదమైన విషయమేమిటంటే బయటి నుంచి తీసుకువచ్చిన నీరు ఈ లీకేజ్ను మరింత ప్రోత్సహిస్తూ ఉంది. బహుశా 2G కుంభకోణం, బొగ్గు కుంభకోణం వంటి వాటిని పుట్టించినది ఇదే కావచ్చు. ఇప్పుడు చూడండి, సమాంతర ఆర్థిక వ్యవస్థ భూగర్భ ఆర్థిక వ్యవస్థగా మారి అవినీతిమయ రాజకీయాలు, అవినీతిమయ అధికార యంత్రాంగం మరియు అవినీతిమయ వాణిజ్య వ్యవస్థలను ప్రోత్సహిస్తూ ఉంది. దురదృష్టవశాత్తు మన ప్రియతమ దేశంలో 60 నుంచి 70% ఉన్న సగటు మనిషి నీటి కోసం ఈ భూగర్భ ఆర్థిక వ్యవస్థ యొక్క చివరి కొనలో నిలబడ్డాడు. తనకు పైన ఉన్న ట్యాంకు నుంచి, చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థ నుంచి నీరు లభించడమే లేదు. తరువాత విషయం మరింత గంభీర రూపం దాల్చుతుంది. ఈ ముఖం దేశద్రోహులైన పతిత శక్తులకు ప్రతీక. ఇది ఈ భూగర్భ ఆర్థిక వ్యవస్థతో పోషించబడుతూ ఉంది. నేడు ఇది ఎంతగా బలోపేతమైనదంటే మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఇది బాహాటంగా సవాలు చేస్తూ ఉంది. మరోవైపు ఇదే భూగర్భ ఆర్థిక వ్యవస్థ మన దేశంలో ఎన్నికల ప్రక్రియను కూడా నిర్వహిస్తూ ఉంది. దీనితో మన రాజకీయ వ్యవస్థ ఉత్తములైన, నిజాయితీపరులైన మరియు యోగ్యులైన వారి చేతులను దాటి అవినీతి పరులు మరియు నేరస్తుల చేతులలోకి వెళ్లిపోయింది. ఇదే మన దేశానికి చెందిన నల్లధనం యొక్క చీకటి వర్తమానం. మరి ఈ స్థితి మారే అవకాశం ఉందా? ఉంది. తప్పకుండా ఈ స్థితి మారే అవకాశం ఉంది. పూర్తిగా మారే అవకాశం ఉంది. రాజ్యాంగం పరిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించగలదు. రెండు వైపులా అక్రమంగా కారిపోతున్న దానిని అరికట్టి మనము సమాంతర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయవచ్చు. అలా చేస్తే మనము అవినీతి, జాతి భేదాలు, ఉగ్రవాదముల వంటి మౌలిక సమస్యలను పూర్తిగా తొలగించగలుగుతాం. దీనిని నిజం చేస్తూ ప్రతి అక్రమమైన పారుదలను అరికట్టగలిగే మంత్రదండమేదైనా ఉందా? ఉంది. ఆ మంత్రదండమే అర్థ క్రాంతి ప్రస్తావన.